గైస్ వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్క్లైమర్ ఒక్కసారి వీడియో ఫ్యూజ్ చేసుకొని చదివేస్తే నేను వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అయింది, రేపటి మూవ్ ఎలా ఉండబోతుంది అనేది చూసేద్దాం. ఓకేనా, లెట్స్ గో. రెడీ. మొన్న సాటర్డే మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది, సోమవారం మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు అది ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ క్యాండిల్ వేసినా గ్రీన్ క్యాండిల్ వేసినా మనం కొన్ని అనాలిసిస్ చేసుకున్నాం. రెడ్ క్యాండిల్ వేస్తే ఇక్కడ సపోజ్ ఈరోజు రెడ్ క్యాండిల్ కదా వేసింది, 15 మినిట్స్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాం చూడండి. 15 మినిట్స్ బ్యాంక్ నిఫ్టీ రెడ్ క్యాండిల్ వేసింది. నేనేం చెప్పా, ఇది ఫస్ట్ స్వింగ్, ఇది సెకండ్ స్వింగ్. ఇది ఫస్ట్ స్వింగ్ నుంచి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఏముందండి ప్రీవియస్ హై? శుక్రవారం జరిగిన మార్కెట్ హై అదే తీసుకున్నాం, ఆ రోజు మార్కెట్లోనే లో తీసుకున్నాం, ఆ రోజు మార్కెట్లోనే కూడా ప్రీవియస్ హై తీసుకున్నాం. అదే టెక్నికల్స్ ఈరోజు వర్క్ అయినాయి. ఎలా అంటే ఫస్ట్ రెడ్ క్యాండిల్ వేసిన వెంటనే నేను చెప్పింది ఏంటి, మీరు ఎక్స్టెన్షన్ డ్రా చేసుకోండి, ఎలా డ్రా చేసుకోవాలో కూడా చెప్పా. ఓకేనా, ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది యాక్చువల్గా సపోర్ట్ జోన్లోకి వచ్చి రివర్స్ అయింది. ఇది యాక్చువల్గా నేను చెప్పడం రియాలిటీగా ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ అదొక్కటే మూవ్ అయిందండి. నెక్స్ట్ క్యాండిల్స్ ఏమీ లేవు మనకి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్యాండిల్స్ ఏమి లేవు. ఫస్ట్ క్యాండిల్ మూవ్ని బట్టి నేనేం చెప్తా అంటే, నేను సపోజ్గా నేను చేసింది ఏంటంటే అక్కడ నేను ట్రేడ్ తీసుకోవలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నేను ట్రేడ్ తీసుకోలే. సెకండ్ క్యాండిల్ చూడండి, యాజ్ ఫర్ 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడ్డది సపోర్ట్ జోన్లో, గోల్డెన్ సపోర్ట్ జోన్లో క్లోజ్ అయింది. ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి, సపోర్ట్ జోన్లో క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ జోన్ వరకు వస్తుంది. అవునా, కన్ఫర్మా, క్లియర్ కదా అందరికీ? ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ వరకు టార్గెట్ ఓకే వచ్చింది. లేదు నా సార్ నాకు అక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎందుకంటే ఈ ఫస్ట్ స్వింగ్ తీసుకెళ్ళి సెకండ్ స్వింగ్ పెట్టుకున్నారా? ఇప్పుడు చూడండి, సెకండ్ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకుంటే క్లోజింగ్ టైంలో అప్ టు 2 క్యాండిల్స్ మనకి సపోర్ట్ జోన్లోకి వచ్చాయా లేదా? యాజ్ పర్ టెక్నికల్సే మాట్లాడుకుందాం మనం, ఇక్కడ ఏమీ క్రియేట్ చేసింది కాదు ఇక్కడ. ఓకేనా గైస్, మనం యాజ్ పర్ టెక్నికల్స్ మాట్లాడుకుంటున్నాం. ఇది ఈరోజు జరిగిన మార్కెట్. మనం శనివారం ఏదైతే చెప్పామో అదే జరిగింది. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే అది కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఎప్పుడు ట్రేడ్ చేయాలి ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు, కొన్ని అనాలిసిస్, కొన్ని అప్డేట్స్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు రేపు మార్కెట్లో ఎలా ఉండిపోతుందని చూద్దాం. రేపు మంగళవారం మార్కెట్ ఎలా ఉండిపోతుంది, రేపు 15 మినిట్స్. ఓకేనా, రేపు 15 మినిట్స్ నేను చెప్పేది 15 మినిట్స్ క్యాండిల్స్ గురించి అండి, 5 మినిట్స్ క్యాండిల్స్ గురించి కాదు. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, చాలామంది నేను 15 మినిట్స్లో చెప్తుంటే వాళ్ళు 5 మినిట్స్లో పెట్టుకొని ట్రేడ్ చేస్తున్నారు. అది నాట్ కరెక్ట్. నేను 15 మినిట్స్ చెప్పినా 15 మినిట్స్లోనే ట్రేడ్ చేయండి. నేను చెప్పింది వినకపోయారా, ఎవరు మీకు నచ్చింది చేసుకోండి. నేను సపోర్ట్ జోన్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుందని చెప్తున్నా. అది మీకు అర్థమైతే ఎక్కడ ట్రేడ్ చేయాలి ఎక్కడ ట్రేడ్ చేయకూడదు అనేది మీకు తెలుస్తుంది. అది తెలిస్తే మార్కెట్లో 70% మీరు సస్టైన్ అయిపోతారు. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ ఎందుకు లాస్ అవుతున్నారండి, ఇక్కడ యాజ్ పర్ సపోర్ట్ జోన్ ఉంది, ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది, యాజ్ పర్ ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది. అది తెలియక మీరు ఇక్కడ ఎంటర్ అవుతే మీరు ఇక్కడ వరకు ఎంత పడ్డదో మళ్ళీ అంతే మీరు టార్గెట్గా పెట్టుకుంటే ఏమవుతుందండి, అప్ టు 2 క్యాండిల్స్లో దుమ్ 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 అని వెళ్ళిపోయింది. ఏమైందండి, స్టాప్ లాస్ కూడా బెటర్. మీరు, నాకు తెలుసు మీ గురించి, బిగినర్స్ గురించి, ఎందుకంటే నేను ఆశ్చర్యించే కదా వచ్చా. ఈ స్టాప్ లాస్ కూడా బెటర్. ఏమైందండి, ఇక్కడ నుంచి దబ్ 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 అని ఇక్కడ వరకు కొట్టుకెళ్ళిపోయింది. మళ్ళీ రికవరీ అవుతుందేమోనని చూస్తూనే ఉన్నారు, ఎక్కడైద్ది, అవ్వదు ఇంకా. అందుకే సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది అనేది మెయిన్గా తెలుసుకోవాల కాన్సెప్ట్స్. ఈ ట్రేడింగ్లో మీకు తెలియాల్సినవి ముఖ్యమైన ఇవే. ఎంట్రీ ఎగ్జిట్ ఎవడైనా కొడతాడండి. చిన్నపిల్లలకి ఫోన్ ఇచ్చి బై అండ్ సెల్ అనే ఒక 2 ఆప్షన్స్ చూపించి అడిగి ఒరే బై కొట్టరా సెల్ కొట్టారా అంటే ఎవడన్నా కొట్టేస్తాడు. సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, ఎక్కడ ట్రేడ్ చేయాలి ఎక్కడ ట్రేడ్ చేయకూడదు అని తెలుసుకోవడమే కదా ట్రేడింగ్లో హీరో. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఓకే, ఇప్పుడు రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. రేపు 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, ఒక రెడ్ క్యాండిల్ ఓపెన్ అయితే, ఒక రెడ్ క్యాండిల్ ఓపెన్ అయి క్లోజ్ అయితే
ఈ 3 ప్లేస్‌లో ఎక్కడ ఓపెన్ అయినా, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయినా, లేకపోతే ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయినా, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయినా, ఎక్కడ క్లోజ్ అయినా మీరు చేయాల్సింది రీట్రేస్మెంట్స్ లెవెల్ తీసుకొని స్వింగ్ లో టు స్వింగ్ హై డ్రా చేయండి. ఇది ఒకటే లెవెల్ ఉందండి. మీకు ఇంకా చెప్తా, ఈ లెవెల్ కూడా మీరు క్రాస్ చేసేస్తే ఏం చేయాలి అనేది కూడా చెప్తా. ఓకేనా? మీరేం గాబరపడద్దు, జస్ట్ కామ్గా కూల్గా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ వినండి, తప్పులేదు. కామెంట్ చేయండి, నేను ఇంకా కామెంట్లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కొట్టింది అనుకుందాం. ఎక్కడ కొట్టిందండి? ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కొట్టింది. మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, 0.236 లెవెల్ మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కింద, సపోర్ట్స్ కింద వర్క్ అవుతుంది. రేపు రెడ్ క్యాండిల్ దీన్ని టచ్ అయ్యి రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, రేపు రెడ్ క్యాండిల్ దీన్ని క్లోజ్ చేస్తేనే అప్ టు మీరు టార్గెట్ ఈ లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కన్ఫామ్గా చెప్పట్లేదని నేను, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 90% లేకపోతే 80% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ టెక్నికల్స్ యాజ్ పర్ 236 లెవెల్ని క్లోజ్ చేస్తే అప్ టు గోల్డెన్ లెవెల్ వరకు వస్తుంది. అవునా? ఓకేనా? ఇది డౌన్ ఫాల్కి గ్రీన్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ వేస్తే ఇది అనాలిసిస్. ఇక్కడ కూడా వచ్చేసింది. లేదా ఫస్ట్ క్యాండిల్ ఇక్కడే వేసిందండి, ఇంత గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, మేము ఏం చేయాలంటారు? మీకు ఇక్కడ ఉంది కదండి, నెక్స్ట్ 0.786 లెవెల్ ఉంది కదా, మీకు గోల్డెన్ సపోర్ట్ జోన్లో మంచిగా క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు ఈ లెవెల్ వరకు వస్తుంది. ఇందులో మీకు డౌట్ ఏముంది? ఓకేనా? మీకు డౌట్ ఏమైనా ఉంటే రేపు టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేసిన లెవెల్స్ చూస్తే చాలు. ఓకేనా? మీరు కామెంట్ కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ గురించి చూద్దాం. సేమ్ ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, ఫ్లాట్గా ఒక గ్రీన్ క్యాండిల్ ఎట్టా వేసినా 15 మినిట్స్లో గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ అండి, మళ్ళీ రీట్రేస్మెంటే ఉంది. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఎక్కడ వాడట్లేదు, మనం గుర్తుంచుకోండి. స్వింగ్ హై టు స్వింగ్ లో, ఈ చాలా రోజుల నుంచి ఇదే లెవెల్ వర్కౌట్ అవుతుంది. అంటే ఈ రోజు లెవెల్ ఇది ఉంది, రేపటికి ఓకేనా? చూడండి ఈ సపోర్ట్ లెవెల్ ఎంత బాగా ఇక్కడ వర్క్ అవుతుందో చూడండి. ఇక్కడ ఎన్ని విధాలుగా సపోర్ట్ జోన్ కవర్ అయిందండి, మీరు ఒకసారి చెప్తారా? ఎన్నిసార్లు ఇక్కడ ఆగిందో చూస్తారు మార్కెట్. నేను ఫిబ్ లెవెల్స్ ఎందుకు ఇంతలా రెస్పెక్ట్ చేస్తున్నా అంటే చూడండి, మరి ఇక్కడ మీకు లైవ్లో కనబడుతుంది కదా, నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేసా అంతే, జస్ట్ డ్రా చేసా అంతే. నేను చూసారా, 1 2 3 ఇక్కడ 4, ఇక్కడ ఎంత సేపు చూడండి, 4 5 6 7, ఎన్నిసార్లు ఇక్కడ ఆగిందో చూడండి. మీరు ఈ ఫిబ్ లెవెల్ లేకుండా నేను ఇక్కడ ఒక లైన్ గీసుకుంటానండి, ఇక్కడ ఒక లైన్ గీసుకుంటాను. ఇది నీ యొక్క కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, నీ యొక్క ఇది లెవెల్స్ ఏంటి, లైన్స్ ఏంటి, ఎందుకండి ఇవన్నీ? ఫిబ్ లెవెల్స్ ఉన్నాయి కదా మనకి, ఈజీగా గీసుకోవచ్చు. ఫిబ్ లెవెల్స్ అప్ టు కిందకి డ్రా చేసి పడేయండి, అంచక్క ఒక లెవెల్ వచ్చేసింది. ఇక్కడ ఎలా ట్రేడ్ చేయాలి అని అంటారా? మరి ఇప్పుడు స్వింగ్ హై టు స్వింగ్లోకి డ్రా చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్యాండిల్ క్లోజ్ చేస్తే, సపోర్ట్ జోన్లో క్లోజ్ చెయ్యకపోయినా గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు 0.786 లెవెల్ వరకు మీరు వెయిట్ చేయొచ్చు, టార్గెట్ కోసం వెయిట్ చేయొచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ 70% ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా గైస్? 70% ఛాన్సెస్ ఉంటాయి. ఇవి రేపటి నా అనాలిసిస్. బ్యాంక్ నిఫ్టీ, మీరు ఏ ఇండెక్స్లో ఎక్కువ ట్రేడ్ చేస్తున్నారు? బ్యాంక్ నిఫ్టీయా, మిడ్ క్యాపా, ఫిన్ నిఫ్టీయా, సెన్సెక్స్ కూడా ఉంది, సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తున్నారా, దేంట్లో ట్రేడ్ చేస్తున్నారా అనేది ఒక కామెంట్ చేయండి. వాటి గురించి కూడా అనాలిసిస్ కావాలితే మనం అప్డేట్ చేద్దాం ఎవ్రీడే. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అండి. ఇది మన ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇవన్నీ మనం డైలీ చేస్తున్న వీడియోస్. పోస్ట్ మార్కెట్ అంటే డైలీ ఆ రోజు మన లెవెల్స్ ఎలా పనిచేస్తే రేపు ఎలా పని చేయబోతున్నాయి అనేది కాన్సెప్ట్తో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ సో మచ్.